మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజున ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ పబ్లిక్ హీరింగ్ సందర్భంగా ప్రజల తరఫున మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం. విద్యుత్ రంగంలో జరుగుతున్నటువంటి అంతులేని అవినీతి దోపిడీల గురించి ఈ కమిషన్ యొక్క దృష్టికి తీసుకొచ్చాం. ప్రజలకి ఒక్క విషయం కొంచెం విశదంగా చెప్తా. అంతకుముందు మనకి ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రిసిటీ బోర్డు అని ఉండేది. ఎలక్ట్రిసిటీ బోర్డు ఒకే స్ట్రక్చర్, పైనుంచి కింద వరకు ఒకటే బోర్డు ఉండేది. దానికి చాలా గొప్ప గొప్ప వాళ్ళు చైర్మన్లుగా చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికీ గుర్తున్న పేరు ఏదంటే నార్ల తాతారావు గారు. నార్ల తాతారావు గారు దాదాపు 15 సంవత్సరాలు ఎలక్ట్రిసిటీ బోర్డు చైర్మన్గా చేశారు. ఆ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ని వేశారు, రేచల్ చటర్జీ గారిని. అంతకు ముందు కూడా వేరే వాళ్ళు ఉండుంటారు. వాళ్ళందరూ ముఖ్యంగా నార్ల తాతారావు గారి వరకు కూడా చాలా పేరెన్నికమైనటువంటి ఇంజనీర్లు, ఆ రంగంలో నిష్ణాతులైన వాళ్ళని ఎలక్ట్రిసిటీ బోర్డు చైర్మన్గా వేసేవాళ్ళు. వాళ్ళ పుణ్యమే అనే మనకి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్, ఆ రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ ఎక్కడ పడితే అక్కడ వీలున్న చోటల్లా థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ ముద్దనూరు దగ్గర నుంచి విజయవాడ థర్మల్ స్టేషన్ దగ్గర నుంచి వాటి అన్నింటినీ కట్టుకోవడం జరిగింది. వాటిని క్రమేణా విస్తరిస్తూ వచ్చారు. అప్పట్లో ఎలక్ట్రిసిటీ బోర్డు జనరేషను, విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ ఇవన్నీ కూడా బోర్డే చూసుకునేది. దానికి పైనుంచి కింద వరకు ఇంజనీర్లు ఉండేవాళ్ళు. 1990లో కేంద్ర ప్రభుత్వం మన బోర్డు కాదు, ఉత్తరప్రదేశ్ లాంటి చోట, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లాంటి చోట బోర్డులు పూర్తిగా ఖాయిలాబడే పరిస్థితికి వచ్చేసింది. ఎందుకంటే వాళ్ళకి అప్పులు పెరిగిపోయి, ఇన్ఎఫిషియన్సీ పెరిగిపోయి, సరిగ్గా పనిచేయక దాదాపు మూతపడే పరిస్థితికి వచ్చినప్పుడు అది ఇట్లా లాభం లేదని చెప్పి ఈ బోర్డుల్ని, ఇంత పెద్ద బోర్డులు ఉండటం వల్ల సమస్యలు వస్తున్నాయి, డెసిషన్ మేకింగ్ ఇబ్బంది అవుతుంది. కాబట్టి వీటిని వికేంద్రీకరించి జనరేషన్ ఒక పక్కన, ట్రాన్స్మిషన్ ఒక పక్కన, డిస్ట్రిబ్యూషన్ ఒక పక్కన అని 3 ముక్కలు చేద్దామని చెప్పి సెంట్రల్లో ఒక యాక్ట్ తీసుకొచ్చారు, రిఫార్మ్స్ యాక్ట్ అని. ఆ యాక్ట్ని ఆంధ్రప్రదేశ్ కూడా 1998లో అమలు చేసింది. దానికంటే ముందు ఒరిస్సా అమలు చేసింది, హర్యానా అమలు చేసింది, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ చేసింది, ఆ తర్వాత మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అన్ని రాష్ట్రాలు చేశాయి. ఈ రోజుకి ఆ రోజున ఏదైతే సంస్కరణలు అన్నారో అది అమలు చేయంది ఏదైనా ఉంది అని అంటే అది తమిళనాడు మాత్రమే. కేరళలో కూడా ప్రాబబ్లీ జరగల. తమిళనాడులో ఇవాళకి ఎలక్ట్రిసిటీ బోర్డు నడుస్తుంది. ఈ వికేంద్రీకరణ ద్వారా కొంత కంట్రోల్ ఉంటుంది, ఎవరి పనులు వాళ్ళు ఎఫిషియెంట్గా చేసుకుంటారు అని చెప్పి రాష్ట్రాన్ని అప్పట్లో మూడు డిస్కాముల కింద చేశారు, సౌత్, సెంట్రల్, ఈస్టర్న్ అని. సరే, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కూడా ఈస్టర్ను, సెంట్రల్, సౌత్ అని చెప్పి 3 డిస్కాములు ఉన్నాయి. తిరుపతిలో సౌత్ డిస్కామ్, విజయవాడలో సెంట్రల్, వైజాగ్లో ఈస్ట్ డిస్కామ్. డిస్కాములు అంటే ఏంటంటే 33 kV కాడి నుంచి మన ఇళ్ల వరకు, పరిశ్రమల వరకు, అగ్రికల్చర్ పంప్ సెట్ల వరకు వచ్చే కరెంటుని డిస్కామ్ కింద వస్తుంది. 33 kVకి పైన ఉన్నదంతా ట్రాన్స్కో కింద వస్తుంది. ఈ థర్మల్ స్టేషన్లు, సోలార్ జనరేషన్ స్టేషన్లు ఇవన్నీ కూడా జెన్కో కింద వస్తాయి. ఇది బ్రాడ్గా 3 డిస్కాములు ఎందుకు చేశారా అంటే 3 కొంచెం పోటీపడి ఎఫిషియెంట్గా ఒకళ్ళని చూసి ఒకళ్ళు పోటీపడి బాగా పనిచేస్తారు అని చెప్పి పెట్టారు. అట్లాంటిదల్లా సంస్కరణల యొక్క ముఖ్య ఉద్దేశం మూలన పడిపోయి ఈ రోజున డిస్కామ్లు ప్రైవేటు సంస్థల్లాగా రాజకీయ నాయకులకి, క్రోనీ క్యాపిటలిస్టులకి జేబు సంస్థల్లాగా తయారైపోయి డిస్కాముల ద్వారా దోచుకు తినడానికి అలవాటు పడ్డారు. దానికి ఒక ప్రత్యక్షమైనటువంటి దృష్టాంతం ఏదైతే ఉందో అది షిరిడి సాయి కంపెనీకి ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో జరిగిన గోల్మాలు, వాళ్ళకి ఇచ్చినటువంటి రేట్లు, అవన్నీ కూడా సాక్ష్యాలు ఈ రోజున ప్రజలందరి ముందు ఉన్నాయి. ఈ విషయాలు కమిషన్ దృష్టికి తీసుకొద్దామని చెప్పి మేము సాక్ష్యాలతో సహా కమిషన్కి ఇదిగో ఇంత పొడుగు సాక్ష్యాలు సమర్పిస్తే డిస్కామ్ నుంచి మాకు వచ్చినటువంటి ఒకే ఒక సింగిల్ మాట, ఇదంతా ఇన్కరెక్ట్. ఒకే ఒక మాట అన్నారంతే. ఏ రకంగా ఇన్కరెక్టో చెప్పరు. మా సాక్ష్యాలు తప్పు అయితే తప్పు అని చెప్పండి, లేదు దీనివల్ల ఇది రుజువు కాదు అంటే చెప్పండి. ఏమి మాట్లాడాల, ఇన్కరెక్ట్ అని చెప్పి వదిలిపెట్టేశారు. మేము అడిగేది ఏది ఇన్కరెక్ట్, ఇది ఇన్కరెక్టా అని చెప్పి డిస్కాములను చెప్పమని చెప్తున్నాం. ఇది ఇన్కరెక్టా మేమనేది ఏంటంటే 2022 నుంచి మొదలైనటువంటి ఈ దోపిడీ ప్రభుత్వం మారిన తర్వాత ఈ రోజుకు కూడా కొనసాగుతూ ఉంది అని అంటే వ్యవస్థల్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి,
అందులో ప్రజల పాత్రను ఏ రకంగా అర్థం చేసుకోవాలి, ప్రజలు చెల్లించేటటువంటి విద్యుత్ ఛార్జీల షాకులు ఏనాటికి ఇక పోవు అని చెప్పే పరిస్థితి ఈ రోజున ఉంది. ఈ రకంగా దోపిడీ జరుగుతూ ఉంటే మనకు విద్యుత్ ఛార్జీలు తగ్గటం కాదు సరికదా, ఇది ఇంకా పెరుగుతూ ఉండమే తప్ప తగ్గే పరిస్థితి ఉండదు. ఈ రోజున కేవలం దృష్టి మరల్చడం కోసం ఒక 4,000 కోట్లు, 5,000 కోట్లు, 10,000 కోట్లు గవర్నమెంట్ నుంచి కడతాము, మీకు ఛార్జీలు పెంచము అని అంటున్నారు. ఇప్పుడు ఆ 10-12,000 కోట్లు కూడా ప్రజల సొమ్మే కదా అని చెప్పి మేము అనేది. మిత్రులారా, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా కానీ ప్రతి ఓటరు విద్యుత్ వినియోగదారుడే, ప్రతి విద్యుత్ వినియోగదారుడు ఓటరే. విద్యుత్ వినియోగదారులకి ఓటర్లకి అవినాభావ సంబంధం. మీరు ఎన్ని కొత్త పరిశ్రమలు తీసుకొస్తే ఈ ఉద్యోగాలు పోయిన కార్మికులకు మళ్ళీ పని ఇవ్వగలరు? అసలు ఇది ముగించడం ఎందుకు, దాన్ని తేడం ఎందుకు? కాబట్టి ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈఆర్సీకి తమకు ఉన్నటువంటి విశేష అధికారాలని వాళ్ళకి సెక్షన్లు రెగ్యులేషన్తో సహా గుర్తు చేస్తూ, అయ్యా దయచేసి మీకున్న అధికారాలు ఉపయోగించండి, ఈ డిస్కాములు చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని ఆపండి, ఆ రకంగా విద్యుత్ వినియోగదారుల మీద పడుతున్నటువంటి అదనపు ఛార్జీల భారం నుంచి మమ్మల్ని తప్పించండి అని చెప్పి ఈ రోజున ఈఆర్సీలో ఉన్న ఒకే ఒక మెంబర్ వెంకటరామరెడ్డి గారిని కోరాం. వారు కూడా సానుకూలంగా స్పందించి లేదు ఇవన్నీ ఎంక్వైరీ చేస్తామని అన్నారు. ఏమాత్రం చేస్తారో చూద్దాం. ఈఆర్సీలో 3 మెంబర్లు ఉండాలి. అందులో 3లో ఒకళ్ళు చైర్మన్. గత చైర్మన్ గారు ఎప్పుడు రిటైర్ అవుతారో, ఎప్పుడు ఆయన టైం అయిపోతుందో గవర్నమెంట్కి తెలుసు. చట్టంలోనే రాసుకున్నారు, 3 నెలల ముందు నుంచి ప్రక్రియ ప్రారంభించి కొత్త చైర్మన్ని వెతకాలి. దానికి ఒక కమిటీ ఉంటుంది. ఒక హైకోర్టు జడ్జి గారు, చీఫ్ సెక్రటరీ గారు, ఇంకొకళ్ళు 3 సెంట్రల్ ఎలక్ట్రిసిటీ కమిషన్ చైర్మన్, ఇలా 3తోటి కమిటీ కొత్త చైర్మన్ని మెంబర్లని ఎంపిక చేయాలి. ఆ పని ఇంతవరకు ముట్టుకోలే. ఇప్పుడు 5-6 నెలల నుంచి చైర్మన్ లేని పరిస్థితి. అంతకు ముందుటున్నాయని కూడా చాలా రోజులు సెలవు పెట్టున్నారు. అటువంటి పరిస్థితుల్లో 3 ఉండాల్సిన చోట ఒక్క మనిషితోటి ఈఆర్సీ ఏం ఫంక్షన్ చేస్తుంది అని చెప్పి ఆయన దృష్టికి తీసుకొచ్చాం. ఆయన నా చేతనైనంత వరకు చేస్తానని అన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే సంస్కరణల పేరిట అవినీతిని వికేంద్రీకరించాను తప్ప ఇంకొకటి ఏమీ కాదు. నార్ల తాతారావు గారు లాంటి వాళ్ళు పైన కూర్చుని ఉంటే ఈ ఆటలు ఎప్పుడూ సాగేవి కావు. ఇట్లా ఒక్క షిరిడీ సాయి కంపెనీకి 82,000 ట్రాన్స్ఫార్మర్లు మీరు ఆర్డర్ ఇచ్చి మిగిలిన కంపెనీలని మూతపడేలాగా చేస్తున్నామంటే నార్ల తాతారావు గారు లాంటి మనిషి అయితే పొరపాటును కూడా దాన్ని జరగనిచ్చేవాడు కాదు. కాబట్టి ఈ రోజున సంస్కరణల పేరిట మనం వికేంద్రీకరించి అక్కడ ఒక ఆఫీసర్ని, ఇక్కడ ఒక ఆఫీసర్ని సంతకం పెట్టు లేకపోతే రేపు పొద్దునకల్లా ట్రాన్స్ఫర్ చేస్తామని బెదిరించి ఈ పనులన్నీ చేసే అవకాశం ఎలక్ట్రిసిటీ బోర్డు ఉంటే జరిగేది కాదు. కాబట్టి సంస్కరణల ద్వారా మనం లాభపడ్డామా, నష్టపడ్డామా, అవినీతి పెరిగిందా, తగ్గిందా అని చెప్పి ఈ రోజున ప్రజలు చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. సార్, ఈ ఎలక్ట్రిసిటీ మీద ఎప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్షాలు అధికార పక్షాలు మొదటి నుంచి కూడా ఆరోపణలు చేసుకుంటూ ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు కూడాను వాళ్ళు బయటకు వచ్చి ఏమీ మాట్లాడరు. అక్కడక్కడ మాట్లాడుకుంటారు, సైలెంట్ అయిపోతారు. మీరు లాంటి పెద్దలు చేసేటువంటి ఆరోపణలకు ఇంతవరకు గవర్నమెంట్ నుంచి ఒక్క ఆన్సర్ కూడా రాలేదు. దాని మీద ఏ విధంగా చూస్తారు? మరి ముఖ్యంగా ప్రజలకు మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, ఈ రోజున షిరిడీ సాయి కంపెనీకి ఇచ్చినటువంటి ఆర్డర్లు ఏ రేట్లకు ఇచ్చారు అనేది మేము సాక్ష్యాలతో సహా, పర్చేజ్ ఆర్డర్ నెంబర్లతో సహా, డేట్లతో సహా చూపిస్తున్నాం. దాని గురించి గవర్నమెంట్ నుంచి స్పందన లేదు, ఓకే పక్కన పెడదాం. సరే, వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు, ఏం సమాధానం చెప్పుకోలేక చెప్పట్లేదేమో. ప్రతిపక్షానికి ఏమైంది, సాక్షి పేపర్కి ఏమైంది, జగన్మోహన్ రెడ్డికి ఏమైంది, ఆయన ఎందుకు మాట్లాడ్డావు అని అంటే ఈ దుర్మార్గానికి తెరలేపిందే ఆయన. ఈ దుర్మార్గంలో ఈ అధిక రేట్లు మన దగ్గర వసూలు చేసి ఇస్తున్నటువంటి లంచాల్లో ఎవరెవరికి వాటాలు వెళ్తున్నాయనేది మనం ఈజీగా ఊహించుకోవచ్చు. చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడు. కాబట్టి ఈ రోజున ప్రతిపక్షం, అధికార పక్షం కూడా ఈ విషయంలో కుమ్మక్కైనట్లుగా మనం గమనించాల్సి వస్తుంది. ఈ ట్రూ డౌన్ అనే దాని గురించి ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. అయ్యా, బయట నుంచి కరెంటు కొనుగోళ్లు కొన్నిసార్లు చేయాల్సి వస్తుంది. ఏంటంటే సాయంత్రం 6 కాడి నుంచి 10 వరకు, పొద్దున్నే 7 గంటల నుంచి 10 వరకు పీక్ అవర్స్ అంటారు. వాటికి వినియోగం ఎక్కువ ఉంటుంది, మనకి జనరేషన్ సరిపడా ఉండదు. ఆ టైంలో ఆ 2-3 గంటలు బయట నుంచి కరెంటు కొనుక్కోవాలి. ఏ రేటు కొనుక్కోవాలనేది అక్కడ ఒక ఎక్స్చేంజ్ ఉంటుంది. ఏ రోజుకు ఆ రోజు రేట్లు మారుతాయి. ఏ రేటుకు వస్తుందో మనకు తెలియదు కాబట్టి దానికి ఒక వ్యవస్థ ఉంది. బయట నుంచి కొనుగోళ్లు చేయాల్సినటువంటి విద్యుత్ కోసం అని చెప్పి ముందే మన దగ్గర నుంచి ఒక 40 పైసలు వసూలు చేస్తారు. ముందే వసూలు చేసి వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు.
ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత అయ్యా మేము 40 పైసలు చొప్పున ఇంత వసూలు చేసాం, మాకు యాక్చువల్గా ఇంత ఖర్చు అయింది అని చెప్పి ఈఆర్సీ దగ్గరికి వచ్చి లెక్కలు ఇస్తారు. కిందటి సంవత్సరం లెక్కలు ఇచ్చినప్పుడు ఆల్రెడీ వసూలు చేసిన 1800 కోట్లలో 900 కోట్లే ఖర్చు అయింది, 900 కోట్లు మిగిలిపోయింది అని చెప్పి ఈఆర్సీ దృష్టికి వచ్చింది. 1800 కోట్లు మన దగ్గర వసూలు చేసి లేదు 1800 కోట్లు అయిపోయింది అని చెప్పి బుకాయించడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు ఈఆర్సీ కాలు అడ్డం పెట్టి కాదు మీరు ఖర్చు పెట్టింది 900 మీకు మిగిలినవి చూసుకోండి అన్నారు. అవి రెండు మిగిలినవి అని ఒప్పుకున్నారు. మరి 900 కోట్లు ఎవరి దగ్గర అయితే వసూలు చేశారో వాళ్ళందరికీ తిరిగి కట్టండి అన్నారు. కట్టండి అంటే అది యూనిట్కి 13 పైసలు చొప్పున మనం ఎప్పుడో సంవత్సరం క్రితం కట్టిన డబ్బులు మనకి వెనక్కి ఇవ్వడానికి 6 నెలల పాటు యూనిట్కి 13 పైసలు చొప్పున తిరిగి ఇస్తాము అని చెప్పి దయగల మహానుభావులు మనకి ఆశీర్వాదం ఇచ్చారు. దాన్ని మనం మెచ్చుకుని వీళ్ళకి పాలాభిషేకాలు చేయాలంట. అది ట్రూ డౌన్ యొక్క ముఖ్యమైనటువంటి విషయం. ముఖ్యంగా మన దగ్గర ఉన్న 3 డిస్కాముల్లో ఈస్టర్న్ డిస్కామ్ అంటే వైజాగ్ కేంద్రంగా ఉన్నది బాగా పనిచేస్తుంది. అందులో కొంచెం లాభాలు కూడా వస్తాయి, నష్టాలు తక్కువ వస్తాయి. ఎందుకు వస్తాయా అంటే సింపుల్, వాళ్ళు వాడేటటువంటి దాదాపు 25,000 కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తే అందులో నుంచి 10-12 కోట్ల రూపాయలు అంటే సగానికి సగం హెవీ ఇండస్ట్రీ నుంచి వస్తుంది. అంటే అక్కడ ఉన్నటువంటి హెవీ ఇండస్ట్రీస్, పోర్ట్ కానివ్వండి, స్టీల్ ప్లాంట్ కానివ్వండి, ఈ భారీ పరిశ్రమలు ఏవైతే వైజాగ్ చుట్టుపక్కల ఉన్నాయో వాటి నుండి వాళ్ళకి ఎక్కువ ఆదాయం వస్తుంది. కాబట్టి ఇండస్ట్రియల్ పవర్ 10 రూపాయలకు అమ్ముకుంటారు కాబట్టి వాళ్ళకి నష్టాలు తక్కువ వస్తాయి. కాబట్టి ఈస్టర్న్ పవర్లో ఆ డబ్బులు మిగిలినాయి. దాన్ని అందరికీ పంచిపెట్టి 13 పైసలు చొప్పున 6 నెలల పాటు తీరుస్తారట. సరే, మీరు ఇందాక జగన్ ఈ అవినీతికి తెరదీశారు, చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు ఈ అవినీతి మీద పోరాటం మొదలుపెట్టింది మీరు, వామపక్షాలు. ఇప్పుడు ఇంకా మీలాంటి వారు ఏం చేయగలరు? ఇంకా రెండు ఒకటే అయిపోయాయి. మాకున్నటువంటి అన్ని అవకాశాలని ఉపయోగించుకుంటున్నాం. ఇవాళ ఈఆర్సీ ముందు అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ దృష్టికి తీసుకొచ్చాం. వాళ్ళకున్న అధికారాలు ఉపయోగించి ఏమైనా చర్యలు చేపడతారా? సరే, లేదంటే మన కర్మింతేందుకు ఊరుకుంటాం. తర్వాత అల్టిమేట్గా కోర్టులు ఉన్నాయి, కోర్టుల దృష్టికి కూడా తీసుకెళ్ళి ఈ విషయంలో కోర్టు ద్వారా కూడా ఒక పరిష్కారం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ బ్రదర్స్.